ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనకి సిఆర్‌పిఎఫ్‌లో మెడికల్ అంటే పారామెడికల్ పోస్టులకు సంబంధించి మనకు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు మరియు పారామెడికల్ అంటే మనకు తెలిసినటువంటి విషయం కదా! సో, అన్ని ఉద్యోగాలైతే పడ్డాయన్నమాట. సో, మనకి ఇక్కడ చూడొచ్చు స్టాఫ్ నర్సు, అలాగే ఫార్మసిస్టు అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే సిస్టర్ ఇన్‌చార్జు అండ్ అలాగే డైటీషియను, ఫిజియోథెరపిస్టు ఈ విధంగా ఫార్మసిస్టు, రేడియోగ్రాఫరు ఈ విధంగా చూడండి రేడియోగ్రాఫర్, ఓకే, స్టాఫ్ నర్సు ఈ విధంగా చాలా రకాలైనటువంటి ఉద్యోగాలైతే మనకు పారామెడికల్ ఉద్యోగాలు సిఆర్‌పిఎఫ్‌లో మనకి రిలీజ్ కావడం అయితే జరిగింది. నేను మొత్తం కూడా వివరిస్తా ఏ టు జెడ్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఎవరు కూడా ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో, మొత్తం నేనైతే వివరించడం జరుగుతూ ఉంటది ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ అయితే చేయండి. నేను అక్కడ నుంచి మీకు వివరించడం జరుగుతూ ఉంటది. అయితే చూడండి, మనకి ఈ వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మనకు 2 రకాలైనటువంటి గ్రూప్స్ అయితే అవైలబుల్‌లో ఉన్నాయి. ఒకటి వాట్సాప్ అండ్ అలాగే టెలిగ్రామ్ గ్రూపులు అయితే ఉన్నాయి. సో, ఆ గ్రూప్‌లలో అయితే జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్ లింకులు నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అండ్ అలాగే కామెంట్ బాక్స్‌లో పిన్ చేసి పెట్టాను. సో, ఆ లింకుల పైన క్లిక్ చేసి మీరు జాయిన్ అయితే అవ్వండి. అంటే ఫాలో అని వస్తుంది, జాయిన్ అని రాదు. FOLLOW ఫాలో అని వస్తుంది. సో, ఆ ఫాలో పైన క్లిక్ చేసి మీరు జాయిన్ అయిపోతారు ఆ గ్రూప్‌లలో. సో, ఆ గ్రూప్‌లలో జాయిన్ కావడం వల్ల మరి మీకేంటి లాభం అని అంటే, సో, అందులో జాయిన్ కావడం వల్ల మనకు ప్రీవియస్‌గా పెట్టినటువంటి వీడియోస్ కానీ అలాగే ఇలాంటి నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి వివరాలు, లింకులు అవన్నీ కూడా గ్రూప్‌లలో మనం పెడతా ఉంటాము. సో, అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే గ్రూప్‌లో అయితే ఇప్పుడే జాయిన్ అయితే అయ్యి ఉండండి. ఇక చూడండి, మనకి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము. ఇక్కడ చూసినట్లయితే మనకి పారామెడికల్ స్టాఫ్, ఓకే, వీటికి సంబంధించినటువంటి హైట్, వెయిట్ ఇవన్నీ తర్వాత మనం చర్చించుకుందాం. సో, మొదటగా వచ్చేసి మనము ఉద్యోగాల గురించి అయితే తెలుసుకుందాం మనము. సో, ఇక్కడ చూసినట్టయితే నేను చూడండి, మనకు ఒక్కొక్క ఉద్యోగం గురించి నేను తెలియజేయడం జరుగుతూ ఉంటది. సో, ఇది చూడండి, మనకి ఇది సిస్టర్ ఇన్‌చార్జ్, ఓకే, ఒకటోది వచ్చేసి సిస్టర్ ఇన్‌చార్జ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్స్‌పెక్టర్ సిస్టర్ ఇన్‌చార్జ్ ఇది. అండ్ నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్టయితే, సో, చూడండి, ఇక్కడ డైటీషియన్ అనమాట. ఓకే, డైటీషియన్ ఉద్యోగులు. మొదటగా నేను మీకు ఏ ఉద్యోగాలు పడ్డాయో అనేది నేను తెలియజేసిన తర్వాత స్టాఫ్ నర్స్ ఉద్యోగాల గురించి తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. చూడండి మీరు ఒకసారి, ఓకే. సో, ఇక్కడ చూసినట్టయితే నెక్స్ట్ వన్ మనకు ఫోర్త్ వన్ వచ్చేసి ఫార్మసిస్ట్ ఉద్యోగాలు. అలాగే మనకు ఫిఫ్త్ వన్ చూసుకున్నట్టయితే రేడియోగ్రాఫర్ ఉద్యోగాలు. అండ్ సిక్స్త్ వన్ చూసుకున్నట్టయితే మనకి ఫిజియోథెరపిస్ట్ ఉద్యోగాలు. అలాగే మనకు నెక్స్ట్ వన్ సెవెంత్ వన్ చూసుకున్నట్టయితే స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు, ఓకే. అండ్ మిగతావి కూడా ఉన్నాయి, ఒకసారి చెప్తాను. చెప్పిన తర్వాత మీకు ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఇక ఎయిత్ వన్ చూసుకున్నట్లయితే మనకి ఫార్మసిస్ట్ ఉద్యోగాలు. అలాగే నైన్త్ వన్, ఓకే, నైన్త్ వన్ చూసుకున్నట్లయితే రేడియోగ్రాఫర్, సబ్ ఇన్స్పెక్టర్ రేడియోగ్రాఫర్ ఉద్యోగాలు. అలాగే ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే 10వది చూసుకున్నట్టయితే ఫిజియోథెరపిస్ట్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్ అనమాట. అంటే ఈక్వలెంట్ టు సబ్ ఇన్స్పెక్టర్, ఎస్ఐకి ఈక్వలెంట్‌గా ఉంటాయని అర్థం ఆ ఉద్యోగాలు, ఓకే. అండ్ 11th వన్ చూసుకున్నట్టయితే బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ ఉద్యోగాలు. అండ్ తర్వాత మనం చూసుకున్నట్టయితే చూడండి, 12th వన్ వచ్చేసి లాబొరేటరీ టెక్నీషియన్. ఈ ఉద్యోగాలు ఏ ఉద్యోగాలు పడ్డాయో మొత్తం తెలిసిన తర్వాత నేను స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి అయితే తెలుసుకుందాం. సో, ఇప్పుడు ఈ ఉద్యోగాలలో అన్నింటిలో కల్లా సో, స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి ఈ వీడియోలో పూర్తిగా తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. ఇక ఇన్ని ఉద్యోగాలు నేను పడ్డాయని చెప్పేసి పడుతున్నాయని చెప్పేసి నేను తెలియజేసాను కదా సిఆర్‌పిఎఫ్‌లో. సో, అయితే ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి, మీకు ఏ ఉద్యోగానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తెలియజేయాలో. సో, ఆ ఉద్యోగం పేరైతే ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. ఫార్మసిస్ట్ అంటే ఫార్మసిస్ట్, లేదంటే అలాగే రేడియోగ్రాఫర్, ఫిజియోథెరపిస్ట్ పడ్డాయి కదా! సో, వాటి గురించి వేటి గురించి అయితే మీకు తెలియజేయాలో యొక్క పేరైతే మీరు ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. ఇకపోతే మన ఈ వీడియోలో వచ్చేసి స్టాఫ్ నర్స్‌కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే ఈ వీడియో అయితే తెలుసుకుందాం. ఇంకా నెక్స్ట్ వీడియోలో వేరే ఉద్యోగాలకు సంబంధించినటువంటి వివరాలు కావాలంటే ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయమని కామెంట్ చేస్తే నేను వాటికి సంబంధించినటువంటి వివరాలు అయితే తెలియజేస్తాం. ఇక చూసుకున్నట్టయితే మనం చూడండి, సాలరీ వచ్చేసి మనకి పే లెవెల్ స్కేల్ వచ్చేసి పే లెవెల్ 6 కింద. సో, మనం చాలా ఉద్యోగాలకు చెప్పుకుంటాం కదా, పే లెవెల్ 6, పే లెవెల్ 7 కింద మనకు చెల్లిస్తారని. సో, చూడండి, పే లెవెల్ 6 అంటే మనకి 35,400 నుంచి 1,12,400 రూపాయల వరకు మనకు పర్ మంత్ సాలరీ అయితే చెల్లిస్తున్నారు. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. సో, వీటితో పాటు మనకి అలవెన్సెస్ కూడా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇక మనకు ఏజ్ చూసుకున్నట్టయితే చూడండి, 30 సంవత్సరాల కంటే
ఎక్కువగా ఉండకూడదని చెప్పేసి మనకు తెలియజేయడం జరుగుతూ ఉంది. అంటే వీటితో పాటు మనకు రిలాక్సేషన్ కూడా మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో మ్యాక్సిమం రిలాక్సేషన్ కలుపుకుంటే మనకి 35-40 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు అప్లికేషన్ చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. నేను తెలియజేస్తా తర్వాత మొత్తం పర్టికులర్గా. ఓకే. సో మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ 412 ఉద్యోగాలు ఉన్నట్టుగా మనకైతే తెలియజేస్తున్నారు. బట్ ఇంకా పెరిగేటటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే మనకు చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి 12th పాస్ అంటే మనకు 12th పాస్ ప్లస్ జీఎన్ఎం పాస్ అయిన వాళ్ళు, ఓకే, డిప్లొమా అంటే డ్యూరేషన్ 3 సంవత్సరాల డిప్లొమా చేసిన వాళ్ళు, లేదంటే 3.5 ఇయర్స్ కూడా ఉంది కదా మనకు డిప్లొమా 2008 తర్వాత. సో అంటే వాళ్ళందరూ కూడా మనకు దీనికి ఎలిజిబుల్ అనమాట. సో బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు కూడా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసినట్టయితే మనకి చూడండి, వీటితో పాటు మనకు జనరల్ నర్సింగ్ అంటే మనకి రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు స్టేట్ లేదా మనకి సెంట్రల్ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మనం చేసి పెట్టుకుంటాం కదా. సో వాటి యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే మనం పెట్టాల్సి ఉంటుందన్నమాట. సో ఈ అప్లికేషన్స్ మనము కేవలం 99 రూపీస్కి మీకు అందిస్తున్నాము. కేవలం 99 రూపీస్కి మీకు అప్లికేషన్ అయితే చేసి పెడతాము. సో అప్లికేషన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే నెంబర్ ఉందో మనకి 9603966950 ఈ నెంబర్ ఉంది కదా. సో ఈ నెంబర్కి మీరైతే మాకు కాంటాక్ట్ అవ్వండి. ఫోన్ అన్న చేయండి, లేకపోతే వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయినా మేము మీకు కాంటాక్ట్ అవుతాము. సో మీకు కేవలం 99 రూపీస్కే అప్లికేషన్ అయితే చేసి పెడతాము. దాదాపుగా ఈ అప్లికేషన్ చేయాలంటే 1.5 నుంచి 2 అవర్స్ టైం పడుతుంది. సో అది కూడా నేను మీకు తర్వాత తెలియజేస్తా. సో ఈ విధంగా అయితే మనకు ఈ యొక్క అప్లికేషన్ అయితే జరుగుతాయి. ఇవి మొత్తం కూడా ఆన్లైన్ అప్లికేషనే. సో అయితే మనకేంటి అంటే ఇంకా మనకు అప్లికేషన్ డేట్ అనేది రాలేదు. సో అప్లికేషన్ డేట్ త్వరలోనే రాబోతుంది. అలాగే మనకు అప్లికేషన్ ఫీజు అవన్నిటికి సంబంధించినటువంటి పూర్తి నోటిఫికేషన్ మరొకటి వస్తుందన్నమాట. సో ముందుగా వాళ్ళు షార్ట్ నోటిఫికేషన్ అంట దీన్ని. సో షార్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో కాబట్టి అందరూ కూడా అలర్ట్గా ఉండండి. సో మరి మీకు వచ్చిన వెంబడే ఈ నోటిఫికేషన్ వచ్చిన వెంబడే మీకు తెలియజేయడం కోసము మన టెలిగ్రామ్ గ్రూప్, అలాగే మన యొక్క వాట్సాప్ గ్రూప్ ఉందని చెప్పాను కదా, ఆ గ్రూప్లో అయితే ఇప్పుడే జాయిన్ అవ్వండి. సో తెలంగాణ వాళ్ళు మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అందరూ కూడా ఎలిజిబుల్ అయినారు అనమాట. సో ఈ ఉద్యోగాలకు ప్రతి ఒక్కరు కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు, మెన్స్ అండ్ ఉమెన్స్ అందరూ కూడా. కాబట్టి మీకు ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలు మరియు ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి అప్డేట్ ఎప్పుడో ఈ 1 వీక్ 2 వీక్ లోపు మనకు వీటికి సంబంధించినటువంటి ఫుల్ నోటిఫికేషన్ అప్లికేషన్ డేట్ అయితే వస్తుంది. సో కాబట్టి మరి వీటిని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే నేను చెప్పాను కదా, కింద లింక్ ఇచ్చాను. సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అలా కామెంట్ బాక్స్లో వాట్సాప్ గ్రూప్ లింకు, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే పెట్టడం జరిగింది. ఆ గ్రూప్ లింక్స్ పైన అయితే మీరు క్లిక్ చేసి అక్కడ ఫాలో అనే బట్ట ఉంటుంది. సో ఫాలో పైన అయితే మీరు క్లిక్ చేయండి. ఒకవేళ మీకు జాయిన్ కావడానికి రావట్లేదంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే మనకి నెంబర్ ఉందో ఈ నెంబర్కి మీరు మాకు కాల్ చేసినా కూడా నేను చెప్తాను ఏ విధంగా జాయిన్ కావాలన్నది. ఓకే. సో మరి కాల్ చేసి కూడా నాకు అడగండి, నేను తెలియజేస్తాను ఏ విధంగా మీరు జాయిన్ అవ్వాలి అందులో ఆ గ్రూప్లలో అనేది. సో ఇది ఫ్రెండ్స్. అండ్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. ఖచ్చితంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. అలాగే మిగతా ఉద్యోగాలకు ఇప్పుడు ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మసిస్ట్ పడింది కదా. సో ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్లు అంటే ఈ ఉద్యోగం సంబంధించి ఏమైనా మీకు వివరాలు కావాలంటే వీడియో కింద అయితే మీరు కామెంట్ చేయండి. ఆ ఉద్యోగం పేరు నేను మీకు తెలియజేస్తాను. అలాగే ఈ పీడిఎఫ్ను కూడా నేను మన గ్రూప్లలో వాట్సాప్ అండ్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పెట్టాను. ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే ఆ గ్రూప్లోకి వెళ్ళి మీరు జాయిన్ అయ్యి వీటిని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట నేరుగా. ఇది ఫ్రెండ్స్. అండ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్లికేషన్ డేట్ వచ్చినప్పుడు నేను మీకు అప్డేట్ ఇస్తాను. సో కాబట్టి మర్చిపోకుండా మన ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.